కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు చెప్పండి? యోసేపు. యోసేపు రాహేలుకు పుట్టిన దాన్ని బట్టి మాత్రమే కాదు, యోసేపు మిస్టర్ క్లీన్, చక్కటి కొడుకు. తండ్రి కొడుకులంటే వీళ్ళలాగుండాలి అన్నట్లుగా యోసేపు యాకోబుల బంధం అంత దివ్యంగా ఉండేది. అయితే అసూయపరులైన అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అమ్మిన సంగతి చెప్పకుండా యోసేపు కొరకు యాకోబు తయారు చేయించిన ఆ విచిత్రమైన అంగీ ఉంది చూసారా, ఆ అంగీకి మేకను చంపి దాని రక్తాన్ని పూసి రక్తపు మరకలతో ఉన్న ఈ అంగీని తీసుకొచ్చి యాకోబుకు చూపిస్తున్నారు. యోసేపు చచ్చిపోయాడని గాని, దుష్టమృగాలు చీల్చేయని గాని, యోసేపు అనేవాడు కాలగర్భంలో కలిసిపోయాడని గాని, సింహాలు ఆయన్ని తిన్నాయని గాని ఒక్క మాట చెప్పలేదు. రక్తపు మరకలతో ఉన్న బట్టను చూపించారు. యాకోబు ఏదేదో